హలో ఫ్రెండ్స్, నేను మీ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాక్స్. ఈరోజు మనం ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని తయారు చేసుకుందాము. దాని పేరే మోహన్ తాల్. ఇది చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే స్వీట్ అండి ఇది. స్వీట్ షాప్లో కూడా చాలా తక్కువగానే దొరుకుతూ ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సింపుల్గా మనకి టేస్ట్ చెడిపోకుండా చేసుకోదగ్గ ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చాలా స్పష్టంగా చూసేద్దాం. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక పెద్ద బౌల్లో 2 కప్పుల శనగపిండిని తీసుకోండి. ఇక్కడ నేను కొలతలతో సహా చెప్తాను. ఇదే కొలతలతో పాటించి చేసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 2 కప్పుల శనగపిండికి పావు కప్పు వరకు నెయ్యి వేసుకోండి. అందులోనే పావు కప్పు కంటే కూడా కొద్దిగా తగ్గించి పాలు పోసుకోండి. ఈ రెండింటినీ కూడా శనగపిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ఇలా కలిపేటప్పుడు కొద్దిగా ముద్ద వచ్చినట్టు అవుతుంది. ఇంకా కొద్దిగా కలుపుతూ పోతే రవ్వ రవ్వలా తయారవుతుంది. ఇలా శనగపిండి రవ్వ రవ్వలాగా అవ్వకుండా కొంచెం ముద్దగా అనిపించినట్లయితే ఇంకా కొద్దిగా శనగపిండి మరియు కొంచెం నెయ్యిని కూడా వేసుకోండి. అప్పుడు ఇలా రవ్వ రవ్వలాగా వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ శనగపిండి ఇలా రవ్వలాగా రావాలండి. అలా వచ్చిన శనగపిండిని పక్కన పెట్టుకుని ఒక అడుగు మందంగా ఉన్న బాండీని పొయ్యి మీద పెట్టుకుని దానిలో అరకప్పు నెయ్యిని వేసుకోవాలి. ఇక్కడ మనకి శనగపిండి ఎంతైతే తీసుకున్నామో అంత నెయ్యి మొత్తం అయితే పడుతుంది. ఇక్కడ నేను అరకప్పు నెయ్యి తీసుకున్నాను. ఈ అరకప్పు నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత మనం రవ్వరవ్వగా చేసి పెట్టుకున్న శనగపిండిని కూడా ఇందులో వేసి వేయించుకోవాలి. ఇక్కడ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోండి. హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టద్దు, తొందరగా మాడిపోతుంది. ఇక్కడ పిండి అనేది పచ్చివాసన లేకుండా చక్కగా నెయ్యిలో వేయించడం ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ కదుపుతూనే వేయించుకోవాలండి. మనకి శనగపిండి వేసిన తర్వాత ఇలా పలుచుగా అవ్వాలి. ఒకవేళ అవ్వనట్లయితే అక్కడ నెయ్యి సరిపోయేంత వరకు నెయ్యి కొంచెం యాడ్ చేసుకోండి. అప్పుడు ఇలా పలుచుగా అవుతుంది. శనగపిండి వేగిన కొంతికి ఇలా నురగగా వస్తుంది, పొంగినట్టయి. ఇలా పొంగినట్లు అయినాక కూడా ఒక 2 నిమిషాల పాటు కదుపుతూ వేయించుకోవాలి. అప్పుడు మనకి శనగపిండిలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోతుంది. ఇదిగోండి చూడండి, చక్కగా నురగగా వచ్చింది కదా. ఇలాగే ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. మనం గరిట ఒక్కసారి పక్కన పెడితే చూడండి, చక్కగా నురగంతా పైకి తేలి అలా వస్తుంది. అంటే పిండి వేగేసరికి పొంగుతుంది. మనం వేసిన నెయ్యి కూడా వదిలిపెట్టేస్తూ ఉంటుంది, అందుకని కొద్దిగా పలుచునవుతుంది. ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం దీనిలో కొంచెం పాలు పోసుకోవాలి. ఇక్కడ కాచి చల్లార్చిన పాలు వాడుకోండి. అరకప్పు వరకు పోసుకోవచ్చు, కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. మరీ ఎక్కువైతే పోయకండి, అరకప్పు కొద్దిగా తక్కువైనా పోయండి, కానీ ఎక్కువ పోయొద్దు. మళ్ళీ తర్వాత 2 నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ ఉంటే బాండీ నుంచి వదిలేసి చక్కగా మనకి సాఫ్ట్గా ముద్దలాగా శనగపిండి తయారవుతుంది. ఇదే స్వీట్ లాగా కనిపిస్తుంది కదా, కానీ మనం ఇందులో స్వీట్ని ఏమి యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం స్వీట్ని యాడ్ చేయడం కోసం పంచదార పాకాన్ని పట్టుకుందాం. చూడండి, ఇక్కడ బాండీ నుంచి సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం ఆ బాండీలో మాత్రం ఉంచేయొద్దండి, ఆ వేడికి కిందంతా కూడా డ్రైగా అయిపోతుంది. అందుకని వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. వేరే బాండీలో 1 కప్పు పంచదార వేసుకోండి. ఇప్పుడు మనం 2 కప్పుల పిండి తీసుకున్నాం కదా, 1 కప్పు పంచదార చక్కగా సరిపోతుంది. అంటే మనం ఎంత పిండి అయితే తీసుకున్నామో కప్పు కొలతలో దానికి సగం వంతు పంచదార, నెయ్యి అయితే ఎంత పిండి అయితే తీసుకున్నామో అంత నెయ్యి దాదాపుగా పడుతుందండి, కొద్దిగా తక్కువగా. అంటే 2 కప్పులకి 1 కప్పున్నర వరకు నెయ్యి అయితే చక్కగా పట్టేస్తుంది. ఇదిగోండి, ఇక్కడ పాకంలో కొంచెం కలర్ వస్తుందని చెప్పి నేను 4 డ్రాప్స్ మాత్రమే కలర్ వేశాను, అది ఆరెంజ్ ఫుడ్ కలర్. ఇలా పాకం కొద్దిగా తీగలాగా వచ్చిన తర్వాత దానిలో అరకప్పు వరకు పాలపిండి వేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ మనకి ఇన్స్టెంట్గా దొరికేస్తుంది కదా, అదే వేసుకోవచ్చు. ఇలా మిల్క్ పౌడర్ వేసిన తర్వాత మనకట్ట ఉండల్లాగా కనిపిస్తుంది, కానీ ఉండలు కట్టదండి. మనం కలుపుకునేసరికి అవి చక్కగా కలిసిపోతాయి. అలా కదుపుతూనే ఉండాలి. మిల్క్ పౌడర్ అనేది త్వరగా అడుగంటే ప్రమాదం ఉంది, అందుకని చెప్పి కదుపుతూనే ఉండండి.
అలా కదుపుతూ ఉండగా మొత్తం కలిసిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకుని ఉంచుకున్నాం కదా శనగపిండి ముద్ద, అది కూడా ఇందులో వేసేసుకుని మళ్ళీ చక్కగా కలుపుకోండి. ఇది ఫైనల్ స్టెప్. ఇప్పుడు మనం చక్కగా కలిసే విధంగా కలుపుకొని దగ్గరకు వచ్చేంత వరకు ఈ స్వీట్ని ఉడకపెట్టుకోవాలి. ఇక్కడ మీకు నెయ్యి అంత అందుబాటులో లేకపోయినట్లయితే రిఫైన్డ్ ఆయిల్ అయినా వాడచ్చు. అంటే ఏ ఫ్లేవరు లేకుండా, అంటే వాసన లేకుండా ఉండే ఆయిల్ ఏదైనా కూడా వాడుకోవచ్చు. ఇక ఫైనల్గా కొంచెం యాలకుల పొడిని యాడ్ చేయండి. ఇలాగే కదుపుతూ ఉంటే మళ్ళీ బాండి నుంచి సపరేట్ అయిపోయి ముద్దలాగా తయారవుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా పాకంలో శనగపిండి వేసిన తర్వాత కూడా దాదాపుగా 10 నిమిషాల సమయం పడుతుంది. ఇక్కడ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు. ఇలా తయారైపోయిన స్వీట్ని నెయ్యి రాసుకున్న ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చక్కగా ఇలా పలుచగా ఒత్తేసుకోండి. ఎక్కడ ఈ స్టెప్లో అయినా సరే నెయ్యి తగ్గింది అనిపించినప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోండి ఫైనల్గా కూడా. అప్పుడు మనకి మంచిగా స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా పైనుంచి బాదం తరుగు, పిస్తా తరుగుతో గార్నిష్ చేసుకున్నాను. చూడండి, మన మోహన్ తాల్ స్వీట్ చాలా టేస్ట్గా రెడీ అయిపోయింది. ఇది ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. గ్యారంటీగా మళ్ళీ మళ్ళీ అడుగుతారు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మా వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదిగోండి, ఇలా దీన్ని ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, అలా అయినా తినచ్చు. కానీ చక్కగా పీసెస్ అనేది వస్తాయండి. మనం చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. వేడిగా ఉండగా ఇంకొద్దిగా మెత్తగా ఉంటుంది కదా. ఇదిగోండి, చక్కగా పీసెస్ అనేది వచ్చినాయి కదా. ఒక్కసారి చూడండి ఎంత చక్కగా మన స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు పంచదార వద్దు అనుకుంటే ఆ ప్లేస్లో బెల్లమైనా వాడుకోవచ్చు. కానీ రెగ్యులర్గా పంచదారతో ఈ స్వీట్ చేస్తారు కాబట్టి నేను ఈ వీడియోలో పంచదారతోనే చేశాను. చూడండి, చక్కగా ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మన స్వీట్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఒక్కసారి ఈ స్వీట్ని మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.